ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ దుర్గా శ్రీను. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ శ్రీ దుర్గా. ఈరోజు అయితే మనం చికెన్ కర్రీ చేయబోతున్నాం. వావ్! చికెన్ కర్రీ అంటే మీలో ఎంతమందికి ఇష్టం? అలాగే ఈరోజు మనం చాలా కబుర్లు, చాలా మాటలు, చాలా అన్నీ మాట్లాడుకుందాం. ఓకేనా? చికెన్ కర్రీ అయితే చేస్తున్నాం కాబట్టి కొంచెం ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ, పచ్చిమిర్చి ఫ్రై చేసుకుందాం. ఫస్ట్ కొంచెం కరివేపాకు వేసుకొని, మీ ఇంట్లో మీరు చికెన్ ఎలా చేసుకుంటారో నాకు తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? నేనైతే చికెన్ చాలా సింపుల్ స్టైల్లో చేసేస్తున్నాను. ప్లీజ్ అందరూ కూడా మన వీడియోస్ కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఓకేనా? హైప్ కూడా చేయండి వీడియోని. ఇవి అయితే మంచిగా ఫ్రై చేసుకుందాం కర్రీకి. చికెన్ ఎప్పుడు కూడా కొంచెం బాయిల్ అంటే ఉడకాలన్నమాట. మూత పెట్టి కాసేపు ఎక్కువసేపు ఉడిపించుకుంటే అన్నీ బాగా ఇంకీలాగా బాగుంటుంది అనమాట. ఎప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ మేము ఇంట్లోనే ప్రిపేర్ చేసి పెట్టుకుంటాం. బట్ ఈసారి లేదు ఫ్రెండ్స్, అయిపోయింది. ఇంకా సరేలే, ఈయన మార్నింగ్ క్యారేజ్కి అని చెప్పి చికెన్ తెచ్చారు కాబట్టి ఇంకా అప్పుడు ప్రిపేర్ చేసేంత టైం కూడా లేదు నాకు. అందుకని చెప్పి కొన్నిది పట్టుకొచ్చేసారు, వేసేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం మగ్గాక. ఎప్పుడు కూడా చికెన్ మాత్రం ఫ్రెష్గా ఉండేలా చూసుకోండి ఫ్రెండ్స్, లేకపోతే కొంచెం ఇబ్బంది అవుతుంది. అసలే ఈ మధ్య అన్నీ హైబ్రిడ్ అయిపోయాయి కాబట్టి ఏదైనా సరే నమ్మడానికి లేదు. నీట్గా చూసుకొని తీసుకొని తెచ్చుకోండి. ఓ పెద్ద బీభత్సమైన వంట మాస్టర్నేమీ కాదు నేనైతే మాత్రం, కానీ చేసిన ప్రతిదానికి కూడా న్యాయం చేస్తానన్నమాట. పాడవకుండా, వేస్ట్ అవ్వకుండా పర్ఫెక్ట్గా చేస్తాను నేను వంటలు. యూట్యూబ్లో చూసే నేర్చుకున్నాను. చికెన్ అయితే చూసారా ఎంత ఫ్రెష్గా ఉందో కదా ఫ్రెండ్స్, చాలా బాగుంది. నీట్గా కడుక్కొని చికెన్ వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటాను తర్వాత. చూసారా చికెన్ ఎంత బాగుందో, పర్ఫెక్ట్గా 1 కేజీ తీసుకొచ్చారు. మార్నింగ్ క్యారెట్స్కి ఏంటి ఫ్రెండ్స్ అసలు బాబోయ్, ఇద్దరు చిన్నపిల్లలు. హరిత స్కూల్కి వెళ్తుంది, వాడు అసలు అల్లరి. ఏదైనా వీడియో తీసి పెడదామంటే కూడా టైం సరిపోవట్లేదు. అందుకే ఫుల్ వీడియోస్ కొంచెం తక్కువ ఉన్నాయి. లైవ్లో అయినా ఎక్కడైనా సరే, మేడం మీరు కుక్ చేస్తారు కదా, ఆ వీడియోస్ పెట్టచ్చు కదా, కుకింగ్ వీడియోస్ కూడా పెట్టండి, మీరు ఆల్రెడీ పెట్టారు కదా అని అంటున్నారని చెప్పి చికెన్ చేస్తున్నాను కదా, సరే అనేసి వీడియో తీస్తున్నాను. మార్నింగ్ అసలు అల్లరి, డిస్టర్బెన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. తేజాన్ష్ 2 ఇయర్స్ బేబీ, కొంచెం పెద్దోడైతే అప్పుడు కొంచెం బాగుంటుంది అన్నమాట. ఇంకా ఏంటి ఫ్రెండ్స్ విశేషాలు చెప్పండి, మీరు కామెంట్ చేయండి. కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నేనైతే రిప్లై ఇస్తాను. వీడియో మాత్రం ఫుల్ వరకు చూడండి అందరు కూడా. చికెన్ ఎప్పుడైనా, చికెన్ అనే కాదు ఏదైనా సరే కర్రీస్, మనం నాన్ వెజ్ కర్రీస్ చేసుకున్నప్పుడు ఎక్కువసేపు ఉడకనియాలి ఫ్రెండ్స్. ఉడికితే కొంచెం బాగుంటుంది. కారం, ఉప్పు, మసాలాస్ అన్నీ మనం ఏమైతే ఇంగ్రీడియంట్స్ వేసుకున్నామో అన్నీ బాగా పేస్ట్ మగ్గుతాయి అన్నమాట. అప్పుడు టేస్ట్ వస్తుంది. ఓ బీభత్సమైన ఆ పొడి ఈ పొడి ఇవన్నీ వేసే కన్నా మనం వండిన దాన్నే నీట్గా వండుకోవచ్చు. నీట్గా మూత పెట్టి బాగా ఉడకనిచ్చాలి. చూసారా ఎంత బాగా ఫ్రై అవుతుందో చికెన్. ఎప్పుడు కూడా వాటర్ అనేది కూడా ఇంకిపోవాలి. అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, చికెన్ మసాలా అన్నీ వేసుకొని అప్పుడు అలాగా కొంచెం మగ్గనియాలన్నమాట. నేనైతే చికెన్ ఎలా చేశానో మీరు తప్పకుండా నాకు కామెంట్ చేసి అయితే చెప్పండి. ఇద్దరు చిన్నపిల్లల్ని చూసుకుంటా, ఇంట్లో హౌస్ వైఫ్గా వర్క్ చేస్తూ, ఇవన్నీ చేస్తూ ఎంత కష్టంగా ఉంటుందో వీడియోస్ తీసి పెట్టడం. కొంతమంది ఏమనుకుంటారంట, ఏముందిలే వీళ్ళు ఎలాగో తీసేస్తున్నారు పెట్టేస్తున్నారు అన్నట్టు ఉంటుంది. అది చేసే వాళ్ళకే తెలుస్తుంది ఫ్రెండ్స్, దాని వెనక ఉన్న హార్డ్ వర్క్ అంతా కూడా. ఏదో పని పాట లేక వీళ్ళకి ఏం పని లేదు అన్నట్టుగా చూస్తారు కొంతమంది. అలా చూసే వాళ్ళకి చెప్తున్నా నేను. మ్యాక్సిమం చాలా వరకు చేస్తున్న వాళ్ళందరూ హౌస్ వైఫ్స్ అటివ్ కాబట్టి వాళ్ళకి తెలుస్తుంది ఈ ప్రాబ్లం. ఆ సిస్టర్స్ అందరికీ కష్టం తెలియలేని వాళ్ళు కొంతమంది ఉంటారు కదా, వాళ్ళకి చెప్తున్నా. ఇప్పుడైతే మనం కొంచెం చికెన్ మసాలా వేసేసుకుందాం. చికెన్ ఫ్రై అయింది కాబట్టి. చూసారా ఎప్పుడైనా సరే ఇంత దగ్గరగా ఫ్రై అయ్యి, చూసారా వావ్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. కొంచెం కారం, కొంచెం సాల్ట్, చికెన్ మసాలా వేసుకొని దగ్గరగా ఫ్రై చేసుకుందాం.
ఫ్రై చేసుకున్న తర్వాత మంచిగా మూత పెట్టుకుంటే బాయిల్ అయిపోద్ది కదా బాగా. మీ చికెన్ కర్రీ మీరు ఇంట్లో ఎలా చేసుకుంటారో నాకు తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ ఇచ్చి లైవ్ అంటున్నాను, సపోర్ట్ చేయండి అందరు కూడా మన యూట్యూబ్ ఛానల్ని, ఓకేనా. హైప్ కూడా చేయండి. కొంచెం అవి వేసాం కదా పౌడర్, అది కూడా కొంచెం దాకా మగ్గాక ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మనం ఆల్రెడీ బాగా బాయిల్ చేసుకున్నాం కాబట్టి కొంచెం వాటర్ వేసుకుంటే సరిపోతుంది, మూత పెట్టుకుంటే సరిపోతుంది. చూసారా పీస్కి ఎంత బాగా మసాలా అది ఇంకిందో, అలా ఉంటే బాగుంటుంది ఫ్రెండ్స్ ఎప్పుడైనా సరే. టమోటా యాడ్ చేసుకుందాం. టమోటా యాడ్ చేసింది. టమోటో కూడా బాగా మగ్గనిద్దాం. మూత పెట్టేసేద్దాం కాసేపు. కొంచెం కొత్తిమీర కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది కదా. ప్రతి నాన్ వెజ్ కర్రీకి కూడా కొత్తిమీర పుదీనా అన్నది కంపల్సరీగా ఉండాల్సిందే, ఉంటేనే బాగుంటుంది టేస్ట్. అదేంటో మరి తెలీదు నాకు స్పెషల్. పర్ఫెక్ట్గా అయిపోయింది కదా మన చికెన్ అయితే. మ్యాక్సిమం ఆఫ్ అయిపోయింది. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం కాసేపు. చూసారా ఎంత బాగుందో. కొంచెం మనం ఇంట్లో ఆడిచ్చుకున్న కారం కూడా వేస్తాం, ఒక స్పూన్. బయట కారం ఒకలా ఉంటుంది, మన ఇంట్లోది ఒకలా ఉంటుందండి. ఇంట్లోది ఒక టేస్ట్ వస్తుంది, బాగుంటుంది. అందుకని చెప్పి ఇంట్లోది కూడా ఒక స్పూన్ వేసుకుందాం. మూత పెట్టేసుకుందాం కాసేపు. చూసారా నేను వాయిస్ ఓవర్ ఇచ్చినప్పుడు కూడా వాళ్ళ డిస్టర్బెన్స్ ఎలా ఉందంటే మరి అలా ఉంటుంది అన్నమాట పిల్లలతోని. మా వాళ్ళు మరీ డిఫరెంట్, చాలా అల్లరి చేస్తారు. చూసారా మన చికెన్ కర్రీ అయితే పర్ఫెక్ట్గా ఎంత నీట్గా వచ్చిందో చూసారా. మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి హైప్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. కొంచెం సాల్ట్ కూడా వేసుకుందాం. ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ వేసుకుందాం ఫ్రెండ్స్. కొంచెం జ్యూసీగా ఉండాలి కదా కలుపుకొని ఇలాగా అన్నంలోకి, మరీ ఎక్కువ కాకుండా కొంచెం వాటర్ వేసుకుందాం. అది కొంచెం వాటర్ వేసుకొని బాయిల్ చేసుకుందాం. బాయిల్ చేసుకుని కాసేపు మూత పెట్టుకుందాం. వావ్ చూసారా ఎంత బాగుందో, పర్ఫెక్ట్గా వస్తుంది చికెన్ కర్రీ. కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాం. స్టార్టింగ్లో వేసా, బట్ ఇప్పుడు కూడా వేసుకుంటే బాగుంటుందని చెప్పి. మీకు ఎంతమందికి ఇష్టం చికెన్ కర్రీ నాకు కామెంట్ చేసి చెప్పండి. నాకైతే చికెన్ పెద్దగా ఇష్టం ఉండదు ఫ్రెండ్స్, మటన్ అండ్ ఫిష్ ఇష్టం నాకు బాగా. మీకు ఏ కర్రీ ఇష్టమో నాకు కామెంట్ చేసి చెప్పండి, ఓకేనా. చికెన్ అయితే రెడీ అయిపోయింది. అదిగో చూసారా పర్ఫెక్ట్గా ఉంది. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము, ఓకేనా. కొంచెం జ్యూసీగా ఉంటే బాగుంటుందని చెప్పి కొంచెం జ్యూస్ ఉంచాను అనమాట. వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు కూడా లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి, హైప్ కూడా చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే గాయస్, బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియో కామెంట్ చేయండి, ఓకేనా. బాయ్.